రాష్ట్రంలో కొత్త ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వము 2,00,000 కొత్త పెన్షన్లను ఈ ఆర్థిక సంవత్సరంలో అయితే విడుదల చేయబోతుంది. 2026, 27 రాష్ట్ర బడ్జెట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఈ బడ్జెట్‌లో భాగంగా పెన్షన్లకు సంబంధించి దాదాపు ప్రభుత్వము బడ్జెట్ కేటాయించడంతో పాటు 2,00,000 కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని చెప్తోంది. వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి అయితే దరఖాస్తుల ప్రక్రియనైతే త్వరలో ప్రారంభించబోతున్నట్లయితే బట్టి విక్రమార్క గారైతే తెలియజేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. బడ్జెట్ ఎంత కేటాయింపులు జరిగాయి, ఏ నెల నుంచి యొక్క వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ జరుగుతాయి, సో పెన్షన్ అమౌంట్ అనేది పెంచి ఇస్తారా లేదా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహిస్తుంది. సో నిన్నటి రోజున బడ్జెట్ కేటాయింపులు అయితే ఇచ్చిందనమాట. మొత్తం రాష్ట్రం యొక్క బడ్జెట్ 3,24,234 కోట్లు 2027 ఆర్థిక సంవత్సరానికి అయితే కేటాయించడం జరిగింది. 9 కొత్త పథకాలు అనేటివి ప్రవేశపెడుతున్నారనమాట. ఈ యొక్క ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ యొక్క పథకాలలో భాగంగా ఈ యొక్క చేయూత, ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినట్లయితే తెలుస్తోంది. కొత్త పథకాలు విద్య, సంక్షేమం, వ్యవసాయ రంగాలకు భారీగా ఊరటనిస్తూ బడ్జెట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ బడ్జెట్లో భాగంగా ఈ ఏడాది జూన్ 2 నుంచి వివిధ రకాల ప్రభుత్వ పథకాలు అనేటివి అమల్లోకి అయితే రాబోతున్నాయి. ఇందులో భాగంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజాగా సమాచారం అయితే అందించింది ప్రభుత్వము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చేయూత పథకం ద్వారా కొత్తగా 2,00,000 మందికి పెన్షన్లు, చేయూత పథకానికి అర్హులైనటువంటి వారికి 2,00,000 నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాం. ఈ పథకం మొత్తానికి బడ్జెట్లో 14,861 కోట్లు ప్రతిపాదించామని చెప్పి బట్టి విక్రమార్క అయితే తెలియజేశారనమాట. మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 14,861 కోట్లు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఖర్చు చేయబోతుంది. సో ప్రతి నెల కూడా ఇస్తున్నటువంటి పెన్షన్లకు కూడా బడ్జెట్ అనేది కేటాయింపులు అయితే జరిగాయి. రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్తూ 2,00,000 మందికి నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్లో దాదాపు 14,861 కోట్లు అయితే ఖర్చు చేయబోతున్నారు. చేయూత స్కీమ్ కింద ప్రస్తుతం నెలకు 2,000 రూపాయలు, దివ్యాంగులకు 4,000 రూపాయల పెన్షన్ అయితే ఉంటుంది. అయితే పెన్షన్లను పెంచుతామని ప్రకటించినటువంటి కాంగ్రెస్ సర్కార్ దీని మీద స్పష్టతని ఇవ్వకుండా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి పెన్షన్ అమౌంట్ అనేది పెంచడం లేదు, కొత్త పెన్షన్లు అనేటివి మంజూరు చేయబోతున్నారు అనే సమాచారం అయితే ఉంది. సో ఇప్పటి వరకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు చేసుకున్నటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో త్వరలో వారికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి వెరిఫికేషన్ ప్రక్రియలు మొదలుపెట్టి ఆల్రెడీ ఉన్నటువంటి పెన్షన్లలో వెరిఫికేషన్లను ప్రారంభించిన ప్రభుత్వము. సో వాటిలో ఈ యొక్క బోగస్ పెన్షన్లను అయితే తొలగించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్లో కూడా ఇదే తరహాలో వెరిఫికేషన్ ప్రక్రియలు ప్రారంభించి అనర్హులకు పెన్షన్లు రద్దు చేస్తూ ఆ యొక్క అప్లికేషన్స్ను రిజెక్ట్ చేస్తూ అర్హులైనటువంటి వారికి చేయూత పెన్షన్లను అందించబోతుంది. ఈ ఆసరా పెన్షన్లు అనేటివి ప్రతి నెల కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మధ్య దళారీల యొక్క మోసానికి ప్రలోభ పడకుండా గవర్నమెంటు ఐరీస్ విధానాన్ని తీసుకువచ్చి కేవలం లబ్ధిదారుడి యొక్క వివరాలు అందితేనే, బయోమెట్రిక్ అందితేనే సో వారి యొక్క వివరాలను ఫ్లెచ్ చేసి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తుందన్నమాట. సో కాబట్టి త్వరలో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన గుడ్ న్యూస్ అనేది వస్తుంది. ప్రతి జిల్లాల వారీగా లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది అప్డేట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఫైనల్ లిస్టులు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తప్పకుండా ఒక మంచి సమాచారంతో మీ ముందుకైతే వస్తాను. పెన్షన్ అమౌంట్ అనేది పెంచలేదు కానివ్వండి, 2,00,000 కొత్త పెన్షన్లకు ఆస్కారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. త్వరలో పూర్తి వివరాలతో మీ ముందుకైతే వస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.